కుంభ రాశి నేటి జాతకం. శనివారం, ఏప్రిల్ 6, 2024. ఈ రోజు మీకు ఒక మిశ్రమ ఫలాల రోజు అని అంచనా. శుభాలు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ నమ్మకస్తులైన వ్యక్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మీ కెరీర్లో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మీ నేర్పు మరియు ఒప్పించే శక్తి మీకు సహాయపడతాయి. అశుభాలు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించండి. నమ్మకంగా లేని వ్యక్తులతో లావాదేవీలు చేయకుండా ఉండటం మంచిది. ఎవరినీ అతిగా నమ్మవద్దు, ఎందుకంటే వారు మీకు పూర్తి నిజం చెప్పకపోవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేకపోతే అనవసరమైన వివాదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. పౌష్టిక ఆహారం తీసుకోండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. వ్యాయామం చేయడం మంచిది, కానీ శారీరక శ్రమ ఎక్కువ చేయకుండా జాగ్రత్త వహించండి. చిట్కాలు. ఓపికగా ఉండండి మరియు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ నమ్మకస్తులైన వ్యక్తులతో సమయం గడపండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనుకూల ప్రభావాలు. చంద్రుడు మీ రాశిలో కృష్ణపక్ష అష్టమిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు మానసిక స్థిరత్వం మరియు భావోద్వేగ శక్తిని అందిస్తుంది. మీరు నేడు చాలా సృజనాత్మకంగా మరియు ఆలోచనాత్మకంగా ఉంటారు. గురుడు మీ రాశిలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆధ్యాత్మికత మరియు జ్ఞానంపై ఆసక్తిని పెంచుతుంది. మీరు నేడు చాలా దయగల మరియు సహాయకరంగా ఉంటారు. ప్రతికూల ప్రభావాలు. శని మీ రాశిలో 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొంత ఒత్తిడి మరియు ఆందోళన కలిగిస్తుంది. మీరు నేడు మీ పని లేదా వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. రాహువు మీ రాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మీకు శత్రువులతో ఇబ్బందులు మరియు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు నేడు జాగ్రత్తగా ఉండాలి మరియు అప్రమత్తంగా ఉండాలి. మొత్తం మీద ఈరోజు కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మంచి మరియు చెడు రెండింటినీ అనుభవిస్తారు. మీరు ఓపికగా మరియు శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా మీరు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు. మీరు మీ అంతర్దృష్టిని నమ్మాలి మరియు మీ యుఏను అనుసరించాలి. చిట్కాలు. ధ్యానం లేదా యోగా వంటి విశ్రాంతి పద్ధతులను అభ్యసించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి మరియు పుష్కలంగా నీరు త్రాగండి. ప్రియమైన వారితో సమయం గడపండి. సానుకూలంగా ఉండండి మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దయచేసి నన్ను అడగండి.